రాత్రి 12 అయ్యాక తెల్ల చీరలో పొడవాటి జుట్టులో ఒక దయ్యం. ఈ సీన్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? దయ్యాల కథలో ఎక్కువగా ఆడ దయ్యాలను ఎందుకు చూపిస్తారు? ఎందుకు మగ దయ్యాల కంటే పిశాచి, చూడేల్, యక్షిని, మోహిని లాంటి కథలే ఎక్కువగా ఉన్నాయి? నిజంగానే ఇది ఆత్మల విషయమా? లేక మన పూర్వీకులు సమాజాన్ని కంట్రోల్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక భయానక సైకాలజీనా? ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది కేవలం దయ్యాల కథలు మాత్రమే కాదు. మనుషుల భయాలు, సమాజపు నియమాలు, మహిళలపై ఉన్న భావనలు, ఇంకా శతాబ్దాలుగా వస్తున్నటువంటి డార్క్ లెజెండ్స్ వెనుక ఉన్న కారణాలు. లైట్స్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే ఈ వీడియోలో దయ్యం కంటే భయమైనది మనిషి ఆలోచన. ప్రపంచంలోని దయ్యాల కథల్లో అన్ని ఆడదయ్యాలే ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలో ఏడున్నాయి? ఓన్లీ మన ఇండియాలోనే కదా అని మీకు డౌట్ రావచ్చు. లేదు, ఇండియాలో చుడేలని, జపాన్‌లో ఒన్యో అని, మెక్సికోలో లా లొరెనో అని, ఫిలిప్పీన్స్‌లో వైట్ లేడీ అని. దేశం మారిన దయ్యం రూపం మాత్రం ఒకటే. పొడవాటి జుట్టు, తెల్ల బట్టలు, రాత్రిపూట కనిపించడం, ప్రతీకారం తీర్చుకోవడం. ఇది యాదృచ్ఛికం కాదు. మనిషి చరిత్రలో మహిళ చుట్టూ ఎప్పుడూ ఒక మిస్టరీ క్రియేట్ చేయబడింది. ఆమె ప్రేమిస్తే దైవత, కోపడితే శాపం, ఏడిస్తే దురదృష్టం, అలాగే చనిపోతే దయ్యం. పురాతన కాలంలో మహిళల మరణాలు చాలా బాధాకరంగా ఉండేవి. అవేంటంటే బలవంతపు పెళ్ళిళ్ళు, ప్రేమ విఫలం, ప్రసవంలో మరణం, అన్యాయాలు. అలాంటి మరణాలకు ప్రజలు ఎక్స్ప్లెనేషన్ వెతికారు. అప్పుడే వాళ్ళు ఒక కథను క్రియేట్ చేశారు. ఆ కథ ఏంటంటే అసంతృప్తిగా చనిపోయిన ఆడవారి యొక్క ఆత్మ తిరిగి వస్తుందని నమ్మేవారు. అక్కడి నుంచే ఆడదయ్యాల కాన్సెప్ట్ బలపడింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎందుకు దయ్యం అంటే మన మైండ్లో తెల్ల చీర కట్టుకున్న మహిళ గుర్తుకు వస్తుంది అని. దానికి కూడా ఒక సైకాలజీ ఉంది. పాతకాలంలో విధవరాళ్ళు తెల్ల బట్టలు వేసుకునేవారు. సమాజం వాళ్ళను దూరంగా పెట్టింది. వాళ్ళు రాత్రి ఒంటరిగా తిరిగే మహిళలను చూసి ప్రజలు భయపడేవారు. ఆ భయం దయ్యంగా మారిపోయింది. పొడవాటి జుట్టు ఎందుకంటే పాతకాలంలో విడిచిన జుట్టు అశుభంగా భావించేవారు. జుట్టు విప్పుకొని ఏడుస్తున్న మహిళలను ప్రజలు దుఃఖం, శాపం, పిచ్చి అన్నిటితో కనెక్ట్ చేశారు. ఒక సాధారణ మహిళ రూపాన్ని హర్రర్ సింబల్గా మార్చేశారు. సమాజ నియంత్రణ కోసం కొన్ని కథలు కూడా క్రియేట్ చేశారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. చాలా గ్రామాల్లో ఒకప్పుడు మహిళలకు ఇలా చెప్పేవారు, రాత్రి బయటకు వెళ్తే చుడేలు పట్టుకుంటుంది అని. ఒంటరిగా వెళ్ళొద్దు, పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు. కానీ అసలు ఉద్దేశం ఏంటంటే భద్రత. ఆ కాలంలో లైట్లు లేవు, అడవులు ఎక్కువ, దొంగలు, జంతువుల ప్రమాదం. అందుకే భయాన్ని ఉపయోగించి నియమాలు పెట్టారు. కానీ ఆ కథలు అతియో శక్తిగా మారాయి. ఒక హెచ్చరిక హర్రర్ లెజెండ్గా మారిపోయింది. ఇప్పుడు చుడేల్ కథ అసలు మూలం ఏంటంటే, ఉత్తర భారతదేశంలో చుడేల్ అనే కాన్సెప్ట్ చాలా ఫేమస్. చాలా కథల్లో ఇలా ఉంటుంది. ప్రసవంలో చనిపోయిన మహిళ లేదా ప్రేమలో మోసపోయిన మహిళ దయ్యంగా తిరిగి వస్తుంది అని. ఎందుకు? ఎందుకంటే అప్పట్లో సమాజం మహిళల బాధను పట్టించుకోలేదు. ఆ బాధ కథల రూపంలో బయటపడింది. ఒక రకంగా చూస్తే చుడేల్ అంటే న్యాయం దొరకని మహిళ యొక్క కోపం అని అర్థం. అందుకే ఈ కథల్లో ఆమె ప్రతీకారం తీసుకుంటుంది. ఇప్పుడు మగ దయ్యాలు లేవా అంటే ఉన్నాయి. బ్రహ్మ రాక్షసుడు, భూతం, ప్రేతాత్మ, డెమన్ లాంటి మగ ఆత్మలు కూడా ఉన్నాయి. కానీ అవి అంత ఫేమస్ కాలేదు. ఎందుకంటే మనసులో మిస్టరీగా మహిళ రూపమే ఎక్కువగా పనిచేస్తుంది. హర్రర్ సినిమాలో కూడా అదే ఫామ్లా. ఒక పెద్ద మనిషి సడన్గా కనిపిస్తే షాక్ అవుతాం. కానీ నిశ్శబ్దంగా నిలబడి ఉన్న మహిళ దయ్యం కనిపిస్తే అసౌకర్యంగా, భయం రెండు కలుగుతాయి. ఇది సైకలాజికల్ ఎఫెక్ట్. ఇప్పుడు మోహిని, పిశాచి, యక్షిని ఈ ఆడ ఆత్మ కథలు అసలు ఎలా పుట్టాయి అది తెలుసుకుందాం. రాత్రి నిశ్శబ్దంగా ఉన్న అడవిలో ఎవరైనా అందమైన అమ్మాయి పిలిస్తే పాతకాలంలో ప్రజలు వెంటనే ఒక మాట చెప్పేవారు, అది మనిషి కాదు మోహిని అని. ఆ పేరు వినగానే చాలా మందికి ఒక ఇమేజ్ గుర్తుకొస్తుంది. అందమైన మహిళ, ఆకర్షణ, కానీ చివరికి ప్రమాదం. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ మోహిని, పిశాచి, యక్షిని కథలు ఎక్కడి నుంచి వచ్చాయి? మొదటగా మోహిని కథ ఎలా పుట్టిందో తెలుసుకుందాం. మోహిని అనే పదం సంస్కృతంలో మోహం నుంచి వచ్చింది. అంటే ఆకర్షించడం, మాయలో పడేయడం. హిందూ పురాణాల్లో విష్ణువు కూడా మోహిని అవతారం తీసుకున్నాడు. ఇక్కడ మోహిని చెడు కాదు, అదొక దివ్య రూపం. కానీ కాలం గడిచే కొద్దీ ప్రజల కథల్లో మోహిని రూపం మారిపోయింది. ఎలా అంటే పాతకాలంలో అడవులు, ప్రయాణాలు చాలా ప్రమాదకరం. రాత్రివేళ ఒంటరిగా వెళ్లే పురుషులు మాయమవ్వడం, దొంగల చేతిలో చనిపోవడం జరిగేది. కానీ ప్రజలకు నిజం తెలియదు. అప్పుడు వాళ్ళు ఒక కథని క్రియేట్ చేశారు. ఒక అందమైన అమ్మాయి రాత్రి పిలుస్తుంది, ఆమె వెంట వెళ్ళిన వాడు తిరిగి రాడు. ఇది మోహిని పిశాచి కథగా మారిపోయింది. అంటే మోహిని కథల్లో ఎక్కువ భాగం ఆకర్షణ వల్లే ప్రమాదానికి సింబాలిక్ గా వార్నింగ్ ఉందన్నమాట. ఇక్కడ రెండవది పిశాచుల కథ ఎలా పుట్టిందంటే, పురాణాల్లో పిశాచులు అనేవి చీకటి, భయం, అశుభంతో కనెక్ట్ అయిన ఆత్మలు. పాత సంస్కృత గ్రంథాల్లో కూడా వీటి ప్రస్తావన ఉంది.
కానీ ఇక్కడ పిశాచులు సినిమాల్లో చూపించినట్టు తెల్ల చీర దయ్యాలు కాదు. వాళ్ళు ఎక్కువగా చీకట్లు తిరిగేవారు, శ్మశానాల దగ్గర ఉండేవారు, మానవ భయాలకు ప్రతీకగా ఉండేవారు. ఆ కాలంలో ప్రజలు మానసిక రోగాలు అర్థం కాలేదు. ఎవరైనా విచిత్రంగా ప్రవర్తిస్తే పిశాచి పట్టింది అనేవారు. అంటే కొందరు పిశాచి అనే కాన్సెప్ట్ మనిషి అర్థం చేసుకోలేని బిహేవియర్‌కి ఎక్స్‌ప్లనేషన్ అన్నమాట. ఇప్పుడు మూడవది యక్షిని కథ ఎలా వచ్చిందంటే యక్షునులు మొదట దయ్యాలు కావు. పురాణాల్లో వాళ్ళు ప్రకృతి ఆత్మలు. అడవులు, సంపద, నిధులను కాపాడేవారుగా చెప్పబడింది. యక్షిని చాలా అందంగా వర్ణించేవారు. కానీ అడవుల్లోకి వెళ్ళిన వారు కనిపించకుండా పోవడం, నిధుల కోసం వెళ్ళి చనిపోవడం జరిగేది. అప్పుడు ప్రజలు ఇలా అనుకున్నారు, ఈ అడవిని యక్షిని కాపాడుతుంది అని. ఇక్కడ కూడా ఫేర్, ఇమాజినేషన్ కలిసి కథని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎందుకు ఈ ఆడదయ్యాలన్నీ అందంగా ఉంటాయంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ సైకాలజీ. మనిషి మెదడు డేంజర్‌ని 2 రూపాల్లో ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. ఒకటి భయంకరమైనది, 2 చాలా ఆకర్షణీయమైనది. అందుకే లెజెండ్స్ ఆడదయ్యాలని అందంగా చూపించారు. ఎందుకంటే అసలు మెసేజ్ ప్రతి ఆకర్షణ వెనుక ఒక ప్రమాదం ఉండొచ్చు. అది మోరల్ వార్నింగ్‌లా పనిచేస్తుంది. సమాజం ఇందులో ఎలా పాత్ర పోషిస్తుందో తెలుసుకుందాం. పాతకాలంలో పురుషులు ఇలా చెప్పేవారు, అపరిచిత మహిళ వెంట వెళ్ళొద్దు, వ్యసనాలకు దూరంగా ఉండాలి, రాత్రులు తిరగొద్దు అని. కానీ సింపుల్గా చెప్తే ఎవరు వినరు. అందుకే కథల రూపంలో చెప్పారు, మోహిని వస్తుంది, యక్షిని మాయలో పడేస్తుంది అని. అలా ఒక సోషల్ వార్నింగ్ సూపర్ న్యాచురల్ కథగా మారిపోయింది. ఆ తర్వాత ఇండియన్ సినిమాలు మోహిని, పిశాచి పాత్రను మరింత డ్రామాస్టిక్గా చూపించాయి. పొడవాటి జుట్టు, నెమ్మదిగా వచ్చే అడుగులు, సహజమైన నవ్వు, ఇవన్నీ మన సబ్ కాన్షియస్ ఫియర్ని ట్రిగర్ చేస్తాయి. సినిమా తర్వాత ప్రజలు ఈ కథలని నిజమని నమ్మడం మొదలుపెట్టారు. రింగ్, కంజూరింగ్, అరణ్యకొండ, స్త్రీ, చంద్రముఖి, దయ్యం ఈ సినిమాలన్నీ ఒక విషయం బాగా అర్థం చేసుకున్నాయి. ప్రేక్షకులకి ఫీమేల్ గోస్ట్ ఇమాజరీ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది అని. స్లో మోషన్లో జుట్టు, సహజమైన నవ్వు, వెనక్కి తిరిగిన కాళ్ళు, ఇవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్ని డిస్టర్బ్ చేస్తాయి. సినిమాలు ఈ భయాన్ని ఇంకా భారీగా మార్చేశాయి. ఇప్పుడు అసలైన ప్రశ్న, నిజంగానే దయ్యాలు ఉంటాయా అంటే దానికి ఇప్పటి వరకు సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. కొన్ని విషయాలు మాత్రం నిజం. మనిషి మెదడు చీకట్లో ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది. భయం ఉన్నప్పుడు చిన్న శబ్దం కూడా పెద్దగా అనిపిస్తుంది. స్లీప్ పెరాలసిస్ వల్ల చాలా మందికి దయ్యం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ప్రపంచంలో ఎక్స్పీరియన్స్ చేయలేని ఘటనలు కూడా ఉన్నాయి. అందుకే ఈ విషయం పూర్తిగా ముగిసిపోలేదు. దయ్యం నిజమా కాదా అన్నది పక్కన పెడితే దయ్యాల కథలు మాత్రం మనిషి భయాల నుంచి పుట్టినవే. మహిళలపై సమాజం వేసిన ముద్ర చాలా డీప్ పాయింట్. చరిత్రలో చాలా సార్లు స్వతంత్రంగా ఉన్న మహిళలను ప్రమాదకరంగా చూపించారు. వాళ్ళు ప్రశ్నిస్తే దయ్యం అన్నారు, వాళ్ళు తిరుగుబాటు చేస్తే శాపం అన్నారు. కొన్ని దేశాల్లో వేలాది మహిళలను విచ్ అంటూ చంపేశారు. అంటే దయ్యాల కథల్లో కొంత భాగం భయం కాదు, సమాజ బైస్ కూడా ఉంది. ఇప్పుడు మొత్తం కథను ఒక లైన్లో చెబితే, మన పూర్వీకులు ఆడదయ్యాల కథల్ని 3 కారణాల వల్ల బలపరిచారు. ఒకటి, భయంతో నియంత్రించడానికి, రాత్రి బయటకు వెళ్లకుండా ఉండడానికి. రెండవది, అర్థం కాని మరణానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి, ప్రత్యేకంగా మహిళల బాధాకర మరణాలకు. మూడవది, కథల ద్వారా ఎమోషన్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే రివెంజ్, సాడ్నెస్, మిస్టరీ అన్ని కలిపితే ఒక కథ పవర్ఫుల్ అవుతుంది. అంటే ఆడదయ్యం నిజంగా ఉందా లేక మనిషి ఊహాలోకం సృష్టించిన ఒక నీడ? దానికి సమాధానం మీరే నిర్ణయించాలి. కానీ ఒక విషయం మాత్రం నిజం, ప్రతి దయ్యం కథ వెనుక ఒక భయం ఉంటుంది, ఒక అన్యాయం ఉంటుంది, కొన్నిసార్లు ఒక మౌనం కేక కూడా ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఆడదయ్యాల కథలు నిజమా లేక సమాజం తయారు చేసినటువంటి డార్క్ లెజెండ్సా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. మరిన్ని ఇలాంటి డార్క్ మిస్టరీ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.